జగన్నాథుడి రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది. కానీ ఈ యాత్ర ఆ రథాల నిర్మాణం వెనుక పెద్ద కార్యక్రమమే ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర పేరుతో ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున 108 బిందెల ద్వారా దేవతామూర్తుల్ని అభిషేకిస్తారు. ఆ తరువాత స్వామికి జ్వరం వచ్చిందని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. ఆ రహస్య మందిరం నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర మొదలవుతుంది. జగన్నాథుడి రథయాత్రలో స్వామి స్వయంగా గర్భగుడి దాటి బయటకు వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు. అలా వచ్చే స్వామి సుభద్ర బలభద్రుల కోసం 3 రథాలను తయారు చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్రకు సరిగ్గా 60 రోజుల ముందు అంటే వైశాఖ బహుళ విదియ నాడు అప్పటికే గుర్తించిన వృక్షాల దగ్గరకు బ్రాహ్మణులు చేరుకొని తగిన శాంతులు నిర్వహించి వాటిని 1072 ముక్కలు చేసి పూరికి తరలిస్తారు. ఒక ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి ఆధ్వర్యంలోనే పనిచేసే 125 మంది పనివారు 3 బృందాలుగా విడిపోయి అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికంటే పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం, ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. అలా తయారయ్యే రథాలను అధిరోహించిన దేవతామూర్తులను 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా ఆలయం వరకు ఊరేగిస్తారు. పూరి ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్యే గుండీచా. ఆమె కూడా జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి కోసం ప్రధాన ఆలయానికి దగ్గరగా ఒక మందిరాన్ని నిర్మించటం వల్లే స్వామి అక్కడ ఆతిథ్యం స్వీకరించేందుకు వెళ్తాడని అంటారు. మళ్లీ దశమి నాడు తిరుగు ప్రయాణం కావటంతో ఈ యాత్ర ముగుస్తుంది. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించటానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతూ ఉంటారు.